తిరుమల లడ్డు కల్తీ ఆహారంలో నిజ నిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే స్వతంత్ర దర్యాప్తు అని అంటున్నారంటే చంద్రబాబు నాయుడుకు ముట్టికాయలు పడినట్టుగానే భావించాలి. చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తు చేస్తా అన్నాడు, ఎవరి మాటలో వినలేదు. మళ్ళీ నిన్న మొన్న ఏమనుకున్నాడో తెలియదు, ఆ సిట్టు దర్యాప్తును కూడా ఆపేస్తాను అన్నాడు. అంటే స్వతంత్ర దర్యాప్తు అని సుప్రీంకోర్టు మాట్లాడింది అని అంటే నువ్వు చేయాల్సిన దర్యాప్తు ఏమీ లేదు బాబు. నీ నేతృత్వంలో నువ్వు ఒక మాట చెప్పిన తర్వాత నీ కింద అధికారులు ఏ విధమైనటువంటి దర్యాప్తులు చేస్తారో మాకు తెలుసు. అందుకని ఇవేమీ జరగటానికి వీల్లేదు. సిబిఐ అనేటువంటి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపటమే ఇది ప్రత్యామ్నాయం అని చెప్పింది. న్యాయం గెలిచింది. ఏదో అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తే, ఏది పడితే అది వ్యవహరించేస్తే ఎలా నేను ఏం చెప్పినా చెల్లుతుంది అని అనుకుంటే చట్టం, న్యాయం, ధర్మం ఉన్నాయని చెప్పి న్యాయస్థానం ఇంకోసారి ప్రూవ్ చేసింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కుదరదు. భారతదేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. వీటిలన్నిటి ఇవి డిసైడ్ చేస్తాయి. కానీ నీ సొంతగా ఏదో మాట్లాడేసి రాత్రి ఏదో కలగనేసి ఆ కలగన్న మాటలను తీసుకొచ్చి జనాల ముందుకు చెప్పి ఒప్పించి ఏదో రకంగా నమ్మించి కుల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన జనాల్ని విడగొట్టేసి నోటుకొచ్చినట్టు ఏది పడితే అది చేసేసి జనాన్ని ఇబ్బందులు పెడతాను అంటే ఇది భారతదేశంలో ఉన్నది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ న్యాయస్థానం ఉంది. న్యాయస్థానం తలుచుకుంటే ఇట్లాంటివి కుదరదు అని చెప్పి ఇంకొకసారి ప్రూవ్ చేసింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే వాదనలు మళ్ళీ ఇవాళ ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన మళ్ళీ వాదనలు వినిపించారు. ఏం జరిగింది అనే దాన్ని మళ్ళీ కోర్టుకి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చెప్పిన మీదట సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టింది. ఆ కొట్టడంలో కూడా దిమ్మ తిరిగిపోయేలాగా మళ్ళీ అదేదో సినిమాలో ఉంటాడు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండు అంటాడే, అదే సుప్రీంకోర్టు. ఇవాళ కొడితే దిమ్మ తిరిగిపోయేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టు వేసే అధికారం కూడా లేదు, ఆయిల్ వేయటానికి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇవాళ మాట్లాడింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ నేతృత్వంలో ఒక 5 సభ్యులతో కమిటీని వేసి ఈ కమిటీకి సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పర్యవేక్షించమని చెప్పి సిబిఐ తరఫున 2 ఆఫీసర్స్ ఉంటారు. అలాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2 ఆఫీసర్స్ని దానిలో పెట్టి 5వ వ్యక్తిగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులని అసలు దీనిలో కలిసిందా కలవలేదా ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని పర్యవేక్షించడానికి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులను ఒకరిని పెట్టమని ఈ 5గురితో కమిటీ వేసి ఈ 5గురు కమిటీని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించమని ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది అనే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయమని చెప్పి చాలా పకడ్బందీగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిదనే అనుకోవాలి. దీనిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి దీక్ష ఇవన్నీ ఉట్టివే అని, అబద్ధాలని చెప్పి ఇవేవి కావాలని జనాలని విడగొట్టడానికి కులాల ప్రాతిపదికన వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవటం కోసం, పార్టీకి లబ్ధి చేకూర్చుకోవటం కోసం చేసేటువంటి నాటకాలుగా ఇవాళ సుప్రీంకోర్టు తేల్చినట్టుగా మనం డిసైడ్ చేసుకోవాలి, తేల్చినట్టుగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కాదు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందూ జనాభా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనోవేదనకి గురి చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అసలు జరిగిందో జరగలేదో తెలియనటువంటి దానికి కల్తీ జరగలేదు, ఈ నేతిని వెనక్కి పంపించేశాం అని చెప్పి ఒక పక్కన చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారు, ఇది దీనిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది, పంది కొవ్వు కలిసింది అని అన్నారు అని అంటే ఆ ప్రసాదాన్ని నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో పవిత్రంగా భావించి సేవించేటువంటి లడ్డుని పంది కొవ్వు కలిసింది అన్నారంటే 140 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందూ మొత్తం కూడా ఒక్కసారి ఆవేదనకు గురైంది. అసలు ఏం ఆధారం ఉందని ఆయన ఇటువంటి మాటలు మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏది, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రిపోర్టు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి? దీనికి ఎన్డీడీబీకి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? ఎందుకు ఎన్డీడీబీ అనేదే ముందు
ముందుకొచ్చింది. గతంలో ఎప్పుడు ఎన్డీడీబీ ద్వారా రిపోర్టులు తీసుకోమని కానీ ఇవ్వటం కానీ పరీక్షించడం కానీ ఎప్పుడూ చేయనటువంటి ఇది ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్నటువంటి మైసూర్లో ఉంది, తమిళనాడులో ఉన్నాయి ఈ ల్యాబులు. ఇన్ని ల్యాబులు పెట్టుకొని కావాలని చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ సందర్శించిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి గుజరాత్లోనే ఎందుకు పరీక్షించారు? ఈ కోణాన్ని కూడా ఈ 5 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి పరిశీలిస్తుందని నేను భావిస్తున్నాను. ఇది ఒక్కటే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇంకొక పెద్ద అభాండం ఏంటంటే నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పి మన టీటీడీ వాళ్ళు అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలియజేశారు. అయినా మరి ఎక్కడ కల్తీ జరిగినట్టు? లడ్డులో కలిసింది అన్నాడు. లడ్డులో కలిసింది అంటానికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఆధారాలు లేవు. కానీ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు. ఇవన్నీ అబద్ధమని తెలిసినా కూడా లడ్డులో కల్తీ కలిసింది, కానీ ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది చెప్పలేని వాడు ఆరోపణ చేయొచ్చు. అలాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆధారాలు లేని మాటలు మాట్లాడటం అసలు ఆయనకి సమంజసమా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అది కూడా ఆయన ఏ ఆధారాన్ని బేస్ చేసుకొని లడ్డూలో గతంలో కలిసింది యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు కలిసిందని ఏ రకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇంతమంది మనోభావాలతో ఆడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా ఆ 5 సభ్యుల బృందం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తేలుస్తుంది. దీన్ని అయితే నేను ఒకటి ఆశించింది ఏంటంటే సుప్రీంకోర్టు ఈ తీర్పిస్తూ దీనికన్నా ఒక కాల పరిమితి పెడుతుందేమో అని ఆశించాను. ఓ 4 నెలల 3 నెలల ఇచ్చి ఈ 3 నెలల లోపల దీన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రిపోర్టుని సుప్రీంకోర్టుకు మాకు అందజేయండి అని అంటుందేమో అని ఆశించాను. కానీ ఈ కాల పరిమితి లాంటిది పెట్టలేదు అని అర్థమైంది. అయితే ఈ తీర్పు వెలువడిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారనంటే ఈ 5 సభ్యుల బృందం దీన్ని పర్యవేక్షిస్తుంది, దీన్ని ఎగ్జామిన్ చేస్తుంది, దీని మీద విచారణ చేస్తుంది, చూద్దాం అని మాత్రమే చేశాడు. చూద్దాం అని అంటే సుబ్రహ్మణ్య స్వామి గారి ఆలోచన మేరకు ఇది ఖచ్చితంగా చెయ్యని పక్షంలో, ఖచ్చితంగా న్యాయం జరగని పక్షంలో మీకు మళ్ళీ మీకైనా సరే ముట్టిగాయలు మొట్టడానికి నేను సుబ్రహ్మణ్య స్వామిని ఒకని ఇంకా బతికే ఉన్నాను, మీ అంతు తెలుస్తాను అని ఆయన చెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఇది మాత్రం ఆయన ఎవడెట్లా ఉన్నా ఏం జరిగినా సరే ఈ లడ్డూ వివాదం తేల్చనిదే సుబ్రహ్మణ్య స్వామిని ఆయన నిద్రపోడు. ఇదే సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా వేసినటువంటి కేసు కానీ, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసుని కానీ దాదాపుగా 140 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా గుండెల మీద చేసుకుని అమ్మయ్య మనం అయితే ఇవాళ దాకా పంది కొవ్వు కలిసినటువంటి లడ్డు తినలేదన్నమాట అని ఒక ఓరడించుకోవటానికి ఎవరికి వాళ్ళకి ఎవరి గుండెల మీద వాళ్ళు చేసుకుని అమ్మయ్య పర్వాలేదు అని అనుకోవటానికి ఒక అవకాశం దొరికినట్టుగా భావిస్తున్నాను. ఈ కమిటీ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో వాళ్ళు చేసేటువంటి విచారణలో గతంలో ఎప్పుడన్నా ఇటువంటి కలిసే అవకాశం ఉందా, కలిస్తే అటువంటి ఛాన్సు ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్లుగా ఈ కల్తీ అనేది ఇప్పుడు దొరకలేదు, మన సాక్ష్యాలు దొరకలేదు. సాక్ష్యాలు దొరకకుండా గతంలో ఇంకెప్పుడన్నా ఇట్లాంటివి ఆయన జరిగినాయని ఆయన అంటున్నారు. ఆయనకి ఆధారం లేదు. కానీ ఆయన ఆధారం లేని మాటలకి ఇంకెక్కడన్నా ఆధారం ఉందా? వీటిలన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం ఈ 5 సభ్యులతో కూడిన ఈ బృందానికి విచారిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మొట్టికాయలు పడినాయి, వీపు మీద చాచిపెట్టి కొట్టింది ఇవాళ సుప్రీంకోర్టు. ఈ రాబోయే రోజుల్లో దీన్ని గనక ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది గనక సుప్రీంకోర్టుకి చేరితే ఆయన రాజీనామా చేయటం తప్పిస్తే వేరే అగత్యం కానీ గత్యంతరం కానీ ఇంకోటి వేరే ఇంకేమీ ఉండదు. ఇప్పటికే ఆయన ఏమైనా సరే ఒక దీనికి గనక ఏమంటారు దాన్ని జనాల మనోభావాల్ని దెబ్బకొట్టినందుకు ఆయనకి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూడా ఇప్పటికే రాజీనామా చేయాలి. మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు దాంట్లోనే ఈయన్ని ప్రశ్నించినటువంటి తీరును చూస్తే ఏమాత్రం ఆత్మాభిమానం వాళ్ళు అయినా దానికి ముందు ఇమీడియట్గా రాజీనామా చేసేసి
నేను వేరే వాళ్ళని నియమిస్తున్నానో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తున్నానో అటు మాట చెప్పాలి. ఈయన అది చెప్పలేదు అని అంటే ఈయనకి ఆత్మాభిమానం లాంటివి ఏమీ లేవని చెప్పేసి అనుకోవాలి. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అప్పుడైనా సరే ఈయన రాజీనామా చేయని తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి పాలన చూసి అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైనా సరే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులైనా సరే ముక్కును వేలేసుకొని సిగ్గుపడుతున్నారు ఇవాళ ఈయన పాలన చూసి. ఈయన యొక్క అంతరంగం ఏ విధంగా ఉంటుంది, ఈయన విచ్ఛిన్నకర ధోరణులు ఏ రకంగా ఉంటాయి, కులాల మతాల మధ్యన విభేదాలను రెచ్చగొట్టి ఏ రకంగా ప్రయోజనం పొందాలని ఆశిస్తాడు, ఇతని యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందనేది గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పినా కూడా ఇవాళ మళ్ళీ జనాల మనోభావాలని రెచ్చగొట్టడం ద్వారా ఈయన ఏ రకంగా ఏం చేయదలుచుకున్నాడో ఇంకోసారి నిరూపితమైంది. ఇటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నాకు కూడా అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్టు అందటం ద్వారా మళ్ళీ మొట్టిగాయలు పడే పరిస్థితి ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి అప్పుడైనా సరే రాజీనామా చేయక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.